ఎస్ సార్. ఇప్పుడు సక్సెస్‌లో ఉన్నారు మంచు మనోజ్ గారు. సో దట్టు ఇందులో మీకు ఫైట్ కూడా కంపోజ్ చేశారు కదా! అంటే ఇది ఇంకా మిగతా మూవీస్ కూడా అంటే ప్లానింగ్‌లో మీరు మనోజ్ గారు కలిసి ఏమన్నా మనం కూడా చేద్దాం, స్క్రీన్ షేర్ చేసుకుందాం అలా ఏమన్నా అనుకున్నారా? ఎందుకుండదండి. నేను అనుకుంటాను. నేను ఎప్పుడు అనుకుంటాను మనోజ్‌కి నాకు ఒక మంచి కామెడీ సినిమా పడితే బావున్ను అని. అవును మ్యామ్. బట్ అనుకోవడం వరకే. నేను ఎందుకు ఇలా గట్టి గట్టిగా అంటున్నానంటే దేవుడంట మనం గట్టిగా పలికి అడిగితే తప్ప ఆయనకు కూడా వినిపించదంట. మన మనసులో అనేసుకోవడం కన్నా గట్టిగా చెప్పాలి. సో నౌ ఐఎమ్ సేయింగ్ ఇట్ లౌడ్లీ. అయినా అవ్వకపోయినా ఇట్ ఈస్ వన్ స్టెప్ క్లోజర్ టు గాడ్ ఈజ్ మై బిలీఫ్. ఇది అసలు మిమ్మల్ని కలిసినప్పుడల్లా ఏదో ఒకటి టిప్ చెప్తారు మ్యామ్. కానీ నిజంగానే మ్యామ్ అంటే అందరూ గుడికి వెళ్తే మామూలుగా లోపల అనుకొని పక్క థ్యాంక్స్. నో దేవుడికైనా అమ్మైనా అడిగితే కానీ అన్నం పెట్టదు అంటారు. అన్నీ తెలిసిన అమ్మే పెట్టనప్పుడు నీ దేవుడికి కొన్ని వేల లక్షల మంది కోరికలు కోరుతుంటారు. నువ్వు క్లియర్గా స్పెసిఫిక్గా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నా కమ్మలు ఇవి కాదు కానీ ఇంకొక రకమైన కమ్మలు నేను యూరోప్కి వెళ్ళే ముందు ఇంతకు ముందు నేను ఎలా ఉండేదాన్ని ఇప్పుడు ఎలా ఉన్నాను. టు గివ్ యూ అ బ్యాలెన్స్. ఇంతకు ముందు దేవుడా వాట్ ఎవర్ లెసన్ ఐ విల్ లెర్న్ ఇట్ ఈస్ ఓకే, ఐ విల్ గో త్రూ ఇట్ అనుకునేదాన్ని. బికాజ్ వాట్ ఎవర్ మై కర్మ ఇస్, నాకు ఏదైనా పర్వాలేదని. కమ్మలు ఒక దగ్గర పెట్టాను, కనిపించలేదు. 2 రోజులు ఎతికాను. మా వాళ్ళందరికీ చెప్పాను, ఇదిగో మీకు డబ్బులు ఇస్తానే ఎతకండి, ఇక్కడే ఉండాలి అని. వెళ్ళి సాయిబాబా దగ్గర కూర్చున్నాం, ఒక అగరబత్తి వెలిగించి ఐ సెడ్ నాకు ఏ లెసన్ వచ్చినా లైఫ్లో ఇలా టెన్షన్ పెట్టే లెసన్స్ మటుకు నాకు ఇస్తే నేను ఒప్పుకోను. ఐ డు నాట్ వాంట్ దీస్. ఈ స్ట్రెస్ అంతా మీదే. నేను జిమ్కి వెళ్ళి వచ్చే లోపల నా కమ్మలు ఎతికి పెట్టండి అన్న. జిమ్కి వెళ్ళి వచ్చే లోపల నా కమ్మలు తీసుకొచ్చి ఇచ్చారు. ఐ థింక్ నా రిలేషన్షిప్ దేవుడితో ఎంత మారిపోయిందో. నేను వినాయకుడు అంటే చాలా భయపడేదాన్ని. బికాజ్ వినాయకుడు కథ చదివినప్పుడు నువ్వు ఇది చేయకపోతే నీకు ఇది అవుద్ది, నువ్వు ఆ రోజు చంద్రుని చూస్తే ఇది అవుద్ది, ఫస్ట్ వినాయకుడిని పూజించాలి, లేకపోతే మిగతా దేవుళ్ళు నీకు శపిస్తారు, ఏదేదో ఉంటాయి ఆ కథల్లో. అసలు వినాయకుడు అనేవాడే నార్మల్గా ఉండే వాళ్ళ కోసం కాదు, నువ్వు వేరేలాగా, నీ బుద్ధి వేరేలాగా, నీ విజ్డమ్తో ఆలోచించే వారికే. ఆయన ఆకారమే మనిషి రూపంలో లేదు. సో హీఈస్ ద కీపర్ ఆఫ్ ఎవ్రీబడి. ఆయన గుణాస్ కానీ అందరూ ఇంకా అందరినీ అందరూ రిజెక్ట్ ఎక్కడ అయిపోతారో వాళ్ళందరూ వినాయకుడి దగ్గర చేరుతాడంట.